الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعده. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ذلك عيسى بن مريم قول الحق الذي فيه يمترون ما كان لله أن يتخذ من ولد سبحانه إذا قضى أمرا فإنما يقول له كن فيكون وإن الله ربي وربكم فاعبد هذا صراط مستقيم. بسم الله الرحمن الرحيم. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي ربي زدني علما ربي زدني علما. بسم الله الرحمن الرحيم. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي ربي زدني علما ربي زدني علما اللهم ربي زدني علما. సర్వజీవ పరిపోషకుడు, విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు, మానవ నిర్మాత అయినటువంటి అల్లాహ్కి సకల ప్రశంసలు, సకల స్తుతులు, సకల స్తోత్రాలు శోభిస్తాయి. ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విశ్వ సామ్రాజ్యాధికారంలో ఎవరిని కూడా తన కుమారుడిగా చేసుకోలేదు. అదేవిధంగా ఈ భూమి ఆకాశాల పరిపాలనా వ్యవస్థలో ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తనతో పాటు మరెవ్వరిని భాగస్వాములుగా చేర్చుకోలేదు. ఒకరి సహాయ సహకారాలు తీసుకునేందుకు అల్లాహ్ ఎంత మాత్రం అశక్తుడు, అసమర్థుడు కాదు. ఎందుకంటే ఆయనే ఆరంభము, ఆయనే అంతము, ఆయనే బాహ్యము, ఆయనే గుణము. ఆయనే మనకు జీవితాన్ని ప్రసాదిస్తున్నాడు, ఆయనే మనకు మరణాన్ని కలుగు చేస్తున్నాడు. మరొక జీవితాన్ని ప్రసాదించేటువంటి వాడు కూడా ఆయనే. ఆయనే నవ్విస్తున్నాడు, ఆయనే ఏడ్పిస్తున్నాడు. ఆయనే ధనవంతులుగా చేస్తున్నాడు, ఆయనే బీదవాడిగా చేస్తున్నాడు. ఆయనే అధికారాన్ని ప్రసాదిస్తున్నాడు, ఆయనే అధికారాన్ని మన వద్ద నుండి లాక్కుంటున్నాడు. ఆయనే గౌరవాన్ని ప్రసాదిస్తున్నాడు, ఆయనే పరాభవం పాలు చేస్తున్నాడు. కలిమైనా లేమైనా లాభమైనా నష్టమైనా ఏదైనా అల్లాహ్ తరపు నుంచి మాత్రమే ప్రాప్తిస్తుంది. ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమస్త మానవులను, జిన్నాతులను కేవలం ఆయనను మాత్రమే ఆరాధించడం కోసం సృష్టించాడు. వమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదున్. సూరా జారియా సూరా నంబర్ 51 ఆయత నంబర్ 56. మేము మానవులను, జిన్నాతులను కేవలం నన్ను మాత్రమే ఆరాధించడం కోసం సృష్టించాను అంటున్నాడు. అయితే దురదృష్టవశాత్తు మానవుడు ఎప్పుడైతే ఈ ప్రపంచంలోనికి అడుగు పెట్టాడో, రంగురంగుల ఈ ప్రపంచాన్ని చూసి ప్రపంచంలో ఉన్న హంగు ఆర్భాటాలకు, క్షణికమైనటువంటి సుఖాలకు, తాత్కాలికమైనటువంటి ఆనందాలకు అలవాటు పడినటువంటి ఈ మనిషి నిజ సృష్టికర్తను విస్మరించి, నిజ ధర్మాన్ని విడనాడి తన ఇష్టానుసారంగా జీవిస్తూ అజ్ఞానాంధకార తిమిరాలలో కొట్టుమిట్టాడుతుంటే మానవుడు మరిచిపోయిన వాస్తవాన్ని తిరిగి గుర్తు చేయడానికి, మానవుడిని నిజ మార్గంలోనికి ఆహ్వానించడం కోసం ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ప్రపంచంలోనికి సుమారుగా 1,24,000 మంది ప్రవక్తలకు పైగా ఆవిర్భవింపజేయడం జరిగింది. ఆ ప్రవక్తలందరిపై, ఆ ప్రవక్తలను అనుసరించిన విశ్వాసులందరిపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనంతమైనటువంటి శుభాలను, శాంతులను, దరుదులను వర్షింపజేయుగాక. ఆమీన్ సుమ్మా ఆమీన్. సోదరులారా, అల్లాహ్ యొక్క కారుణ్యానుగ్రహాల వల్ల ఈరోజు మనందరికీ కూడా ఒక శుభదినం. ఎందుకంటే అల్లాహ్ యొక్క వాక్యాల ద్వారా గుణపాఠాన్ని నేర్చుకునేటువంటి అదృష్టాన్ని, నరకం నుండి రక్షించబడేటువంటి ఒక మంచి అవకాశాన్ని, స్వర్గంలో ప్రవేశించేటువంటి ఒక సువర్ణ అవకాశాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ దినం మనకు ప్రసాదించాడు. సోదర మహాశయులారా, ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా సృష్టికర్తను నమ్మేవారు ఏదో ఒక విధంగా. అయితే దురదృష్టవశాత్తు మానవుడు దైవాన్ని ఎలా గుర్తించాలో అలా గుర్తించలేదు. మా ఖదరుల్లాహ్ హక్క ఖదరిహి వల్ అర్దు జమీఅన్ కబ్సతుహా యౌమల్ ఖియామా వస్సమావాతు మత్వియాతున్ బియమీని సుబ్హానహు వ తఆలా అమ్మా యష్రికున్. సూరా జుమర్ సూరా నంబర్ 39 ఆయత నంబర్ 67లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా తెలియజేస్తున్నాడు. అల్లాహ్ను వారు ఎలా గుర్తించాలో అలా గుర్తించలేదు.
అల్లాను ఏ విధంగా గుర్తించాలో ఆ విధంగా గుర్తించలేదు. వల్లర్తు జమీయన్ కబ్జతో యౌమల్ ఖియామా, ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు ఎలాంటివయ్యా అంటే ప్రళయం నాడు యావత్తు భూమండలాన్ని తన పిడికిల్లో పట్టుకుంటాను అంటున్నాడు. వస్సమావతు మతమియాతుం బియమీని, ఆకాశాన్ని చిట్టా కాగితాల మాదిరి చుట్టి తన కుడి చేతిలో పట్టుకుంటాను అంటున్నాడు. సుబ్హానహు వ తఆలా అమ్మా యుష్రికూన్, వారు చేసేటువంటి షిర్కి, వారు కల్పించేటువంటి భాగస్వామ్యాలకు అల్లాహ్కు ఏమాత్రం సంబంధం లేదు. ఆయన పరమ పరిశుద్ధుడు, మహాపవిత్రుడు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. సోదరులారా, సృష్టికర్త కంటికి కనబడేటువంటి వాడే కాదు, కనబడినటువంటి ఆ సృష్టికర్త కనిపించేటువంటి ఈ ప్రపంచంలో తనను గురించి ప్రబోధించడానికి ప్రవక్తలను పంపాడు. ఆ ప్రవక్తలు తమ జీవితాలను ధారపోసి సృష్టికర్త గురించి ప్రబోధించారు. కానీ దురదృష్టవశాత్తు మానవుడు సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని ఆరాధిస్తున్నాడు. సృష్టి అంటే ఆకాశము, భూమి, గాలి, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా సృష్టి కిందే వస్తుంది. మానవులు, సమస్త మానవులు, జిన్నాతులు, సూర్య చంద్రాదులు అన్ని సృష్టే. చివరకు ప్రవక్తలు కూడా సృష్టే. సృష్టి అంటే సృష్టించబడినది. కానీ మానవుడు సృష్టించబడిన వాటిని సృష్టికర్తకు సమానంగా భావిస్తున్నాడు. సృష్టికర్త అంటే సర్వాన్ని సృష్టించినటువంటి వాడు. కానీ ప్రవక్తల ఆగమనం తర్వాత, అంటే ప్రవక్తలు వెళ్లిపోయిన తర్వాత వారి బోధనలను పెడచెవున పెట్టి ప్రవక్తలు చెప్పిన చూపెట్టిన మార్గాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి గురించి, కనబడనటువంటి ఆ సృష్టికర్త గురించి చెప్పడానికి వచ్చిన దైవ ప్రవక్తలనే దేవుళ్ళుగా భావించడం మొదలెట్టేశారు. కనబడనటువంటి ఆ సృష్టికర్త గురించి చెప్పడానికి వచ్చినటువంటి దైవ ప్రవక్తలనే దేవుని స్థానంలో నిలబెట్టి సృష్టికర్తను ఆరాధించడానికి బదులుగా ప్రవక్తలను ఆరాధించడం మొదలెట్టారు. అలా దైవంగా భావించబడినటువంటి ప్రవక్తలలో ఉజైర్ ప్రవక్త, ఆయన కూడా దైవ కుమారుడు అనేవాళ్ళు యూదులు. మరియమ్మ కుమారుడు యేసు, ఈయన కూడా దైవత్వాన్ని అంటగట్టారు. సోదరుడు, మనం చూస్తున్న సమాజంలో నేడు క్రైస్తవ సోదరుడు ఆయన గురించి రకరకాలైనటువంటి విశ్వాసాలను ప్రబోధిస్తూ ఉంటారు. కొంతమంది దేవుడని, దేవుని కుమారుడని, దేవునిలో ఒకడని, ముగ్గురు దేవుళ్ళని, ఈ విధంగా ఎన్నో రకాలైనటువంటి మాటలను సమాజంలో మనం వింటూ ఉంటాం. అయితే వాస్తవంగా ఆయన గురించి ఖచ్చితమైనటువంటి సమాచారం కావాలంటే ఆయన పుట్టుకకు పూర్వము, అంటే ఆయన పుట్టక ముందు ఆయన్ని గురించి దైవదూతలు ఏమని ప్రబోధించారు, సాక్షాత్తు ఆయన గురించి ఆయన ఏమని ప్రకటించుకున్నాడు. మూడో అంశం, ఆయన్ని పుట్టించినటువంటి సృష్టికర్త అల్లాహ్ ఆయన గురించి ఏమని బోధించాడు. ఈ మూడు రకాల స్టేట్మెంట్లతో వాస్తవంగా ఆయన యొక్క వాస్తవికత మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మనుషులు చెప్పేటువంటి మాటల కంటే దేవుని దూతలు, స్వయంగా ప్రవక్త అయినటువంటి యేసు వారు, ఆయన సృష్టించినటువంటి సృష్టికర్త అల్లాహ్ యొక్క వాక్యాలు మనకి వాస్తవాన్ని తెలియజేస్తాయి. సోదరులారా, నేను మీ ముందు సూర మరియం సూర నంబర్ 19 వాక్యం నంబర్ 34 ముందుగా పఠించాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ వాక్యంలో ఏమంటున్నాడంటే, జాలిక ఈసా ఇబ్న్ మరియం కౌలల్ హక్ అల్లదీ ఫీహి యంతరూన్ మా కాన లిల్లాహి అన్ యత్తఖిద మిన్ వలద్ సుబ్హానహు. జాలిక ఈసా ఇబ్న్ మరియం, ఇతడే మరియమ్మ కుమారుడు యేసు. కౌలల్ హక్ అల్లదీ ఫీహి యంతరూన్, ఇతనికి సంబంధించిన అసలు వాస్తవం ఇదే. కానీ చాలా మంది ప్రజలు అంగీకరించడం లేదు. మా కాన లిల్లాహి అన్ యత్తఖిద మిన్ వలద్, ఎవరినైనా సరే తన కుమారుడిగా చేసుకోవడం అనేది
అల్లా యొక్క ఔన్నత్యానికి తగిన పద్ధతి కాదు. సుబ్హాన, ఆయన పరమ పరిశుద్ధుడు. ఇదా కదా అమ్రన్ ఫఇన్నమా యకూలు లహు కున్ ఫయకున్. ఆయన ఏదైనా ఒకటి చెయ్యాలి అని సంకల్పించినప్పుడు కేవలం అయిపో అని ఆజ్ఞాపిస్తాడు, అంతే అయిపోతుంది. వఇన్నల్లాహ రబ్బీ వరబ్బకుం ఫఅబ్దు హదా సిరాతిన్ ముస్తఖీం. వాస్తవానికి మరియమ్మ కుమారుడు ఈ విధంగా ప్రబోధించాడు ప్రజలకు. రబ్బీ వరబ్బకుం ఫఅబుదు, ఆ అల్లాహ్ నాకు దేవుడే మీకు దేవుడే. ఫఅబుదు, మీరు ఆయనని ఆరాధించండి. హదా సిరాతిన్ ముస్తఖీం, ఆయనను ఆరాధించడమే రుజు మార్గం. నన్ను ఆరాధించడం అపమార్గం, ఆయన్ను ఆరాధించడం రుజు మార్గం. ఆయన చెప్పిన మాటలు. సోదరులారా, శ్రద్ధగా మనం ఆలోచించినట్లయితే ముందుగా దైవదూతలు ఆయన గురించి ఏమని ప్రబోధించారు? మొదటి స్టేట్మెంట్. ఎందుకంటే ఆయన పుట్టక ముందు ఆయన పుడతాడు అనేటువంటి శుభవార్తను తీసుకుని వచ్చినటువంటి దైవదూతల యొక్క స్టేట్మెంట్ ప్రధానమైనటువంటి. ఎందుకంటే ఆయన పుడతాడని చెప్పడానికి వచ్చినటువంటి దైవదూతలు ఎవరు పుడతారని చెప్పారు, ఆయన యొక్క కార్యాలు ఏ విధంగా ఉంటాయని చెప్పారు. ఇది ఇంపార్టెంట్. చూడండి. إذ قالت الملائكة يا مريم إن الله يبشرك بكلمة منه اسمه المسيح عيسى ابن مريم وجيها في الدنيا ومن المقربون. سورة آل عمران سورة نمبر 3 واقع نمبر 4. إذ قالت الملائكة يا مريم إن الله يبشرك بكلمة منه. مريم, ఇదిగో నీకు మేము ఒక శుభవార్తను వినిపిస్తున్నాము. అల్లాహ్ యొక్క ఆజ్ఞకు సంబంధించిన ఒక శుభవార్తను వినిపిస్తున్నాము. ఇస్ముల్ మసీహ్ ఈసా ఇబ్న్ మరియం, నీకు కుమారుడు పుట్టబోచున్నాడు. ఇస్ముల్ మసీహ్, అతని పేరు మసీహ్, అతని పేరు మసీహ్. ఈసా ఇబ్న్ మరియం, అతను నీ కుమారుడు. ఈసా ఇబ్న్ మరియం బిన్ మరియం, మరియమ్మా నీకు కుమారుడు. వజీహన్ ఫి దునియా వల్ ఆఖిరా వ మినల్ ముకర్రబీన్, అతడు ఇహలోకంలోను పరలోకంలోను గొప్ప సామీప్యం పొందిన దైవదాసులలో ఒకడిగా పరిగణింపబడతాడు. దైవదాసులలో ఒకడిగా పరిగణింపబడతాడు. గొప్ప దైవదాసుడుగా పరిగణింపబడతారు అని దైవదూతలు మరియం అలైహిస్సలాం వారితో మొదటి లక్షణాలను చెప్పారు. అంటే ఆయన పుట్టుక ముందే ఆయన పేరు ఖరారు చేయబడింది. మరియు ఆయన మరియమ్మ కుమారుడు అని చెప్పారు. మరియు ఇహపరలోకాల్లో గొప్ప సామీప్యం పొందిన దైవదాసులలో ఒకడిగా పరిగణింపబడతాడు అని చెప్పారు. ఇక రెండో వాక్యంలో సూరే ఆల్ ఇమ్రాన్ సూరా 3 వాక్యం నంబర్ 46 వరుసగా అంటున్నాడు, వయుకల్లిమున్ నాస ఫిల్ మహది వ కహల వ మినస్ సాలిహీన్. మరియమ్మ, నీకు పుట్టబోయేటువంటి ఆ బిడ్డ వయుకల్లిమున్ నాస్ ఫిల్ మహది, ఆయన ప్రజలతో మాట్లాడతాడు. సోదరులారా, పుట్టిన పిల్లవాడు మాట్లాడకుండా ఎట్లా ఉంటాడు? మూగువాడు 1,00,000 కోమకుడు ఉంటాడు. మరి మాట్లాడే సంగతి కూడా ఎందుకు చూస్తున్నారు? ఎప్పుడు మాట్లాడతాడో తెలుసా? ఫిల్ మహది, ఊయలలో ఊయలూగుతుండగానే ప్రజలతో మాట్లాడటం మొదలెడతాడు. వకహల వ మినస్ సాలిహీన్, మరియు ఆయన పుణ్య పురుషులలో ఒకడిగా పరిగణింపబడతాడు. సత్పురుషుడు, మంచివాడైతాడు. చూడండి, దైవదూతలు ఆయన పుట్టక ముందే చెప్తున్నారు, నీకు పుట్టబోయేటువంటి బిడ్డ ప్రజలతో మాట్లాడతాడు ఊయల్లో ఉన్నప్పుడే, మరియు పుణ్యాత్ముడైతాడు. సరే అని 3 వాక్యం నంబర్ 47. ఈ వాక్యం మరియం అలైహిస్సలాం వారు అంటున్నారు, قالت ربي أنى يكون لي ولد ولم يمسسني بشر.
దైవదూతలు వచ్చి ఎప్పుడైతే మరియమ్మ నీకు కుమారుడు పుడతాడు, అతని పేరు మసీహ్, అతడు ఇహపరలోకాల్లో గౌరవనీయుడైతాడు, మరియు ఆయన ప్రజలతో మాట్లాడతాడు, ఊయల్లో ఉన్నప్పుడే పుణ్యాత్ముడైతాడు, ఈ మాటలన్నీ చెప్పారు. ఇది విన్న పవిత్రురాలు మహాసాధ్వీమణి ఆశ్చర్యచకితులైపోయారు. కాలత్ రబ్బీ అన్నా యకూను లీ వలదం వలం యంశశని బషర్, అల్లా అసలు నాకు కుమారుడు ఎలా కలుగుతాడు? ఏ పురుషుడు నన్ను చేతితో తాకను కూడా తాకలేదే, ఎలా నాకు కలుగుతాడు? ఇవన్నీ చెబుతున్నారు, అసలు ఎలా పుడతాడు అన్న. కాల కదాలికిల్లా, ఇది అల్లా యొక్క ఆజ్ఞ. యఖ్లుకు మా యషా, ఆయన తాను కోరిన దానిని సృష్టిస్తాడు. ఇదా కదా అమ్రన్ ఫఇన్నమా యకూలు లహు కున్ ఫయకూన్. మరియు ఆయన ఏదైనా ఒకటి చేయాలి అంటే అయిపో అని ఆజ్ఞాపిస్తాడు, అంతే అది అయిపోతుంది. ఈమెనుకుంటుంది, నన్ను ఏ పురుషుడు చేతితో తాకలేదు కదా, నాకు సంతానం ఎలా కలుగుతాది అని. ఈ మాటలు ఇంతకు ముందు ఇబ్రాహీం అలైహిస్సలాం వారి భార్య సారా అలైహిస్సలాం వారు కూడా అడిగారు. సరే జారియాత్ సూర నంబర్ 51 వాక్యం నంబర్ 29లో దైవదూతలు ఇబ్రాహీం అలైహిస్సలాం వారి దగ్గరకు వచ్చి ఈ విధంగా ప్రబోధిస్తున్నప్పుడు, అంటే మీకు జ్ఞానము కలిగినటువంటి కుమారుడు పుట్టబోతాడనే సంగతి చెప్పగానే, నాకా, ముసలిదానిగా, ఈ గొడ్రాలగా అని ఆశ్చర్యం వెళ్ళబుచ్చింది. కానీ ఆమె కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇస్హాక్ అలైహిస్సలాం వారిని పుట్టించాడు. అదే విధంగా సరే మరియం సూర నంబర్ 19 వాక్యం నంబర్ 8, 9లో కూడా జకరియా అలైహిస్సలాం వారు కూడా అల్లాహ్తో వేడుకున్నాడు. కాల రబ్బీ ఇన్నీ వహనల్ లహ్ము మిన్నీ వస్తఅల రషూ షైబన్ వలం నకుం బిదుఆయిక రబ్బీ షకియా. అల్లాహ్ ముసలితనం వల్ల నా తలంతా నలిసిపోయింది, ఎముకలు చేతులు కృషించిపోయాయి. అల్లాహ్ నేను వేడుకుని ఈనాడు నిష్ఫలుణ్ణి కాలేదు, నాకు కొడుకుని అయ్యా అన్నాడు. وإني خفت الموالي من ورائي وكانت امرأتي عاقرا فهب لي من لدنك وليا. నా భార్యేమో గొడ్రాలు, నేను చచ్చిపోయిన తర్వాత నా బంధువులందరూ అపమార్గం పడతారని భయంగా ఉంది, నా కొడుకుని అతనికి యాకోబు వంశ వారసత్వాన్ని ప్రసాదించు, అతన్ని అందరూ ఇష్టపడాలి. ఈ విధంగా అనేక రకాలుగా అడిగాడు. అప్పుడు అల్లాహ్ అన్నాడు, యా జకరియా ఇన్నా నుబశ్శిరుక బిగులాం ఇస్ముహు యహ్యా. ఇదిగో జకరియా, నీకు శుభవార్తను ఇస్తున్నాను, నీకు కుమారుడు పుట్టబోచాడు, అతని పేరు యహ్యా. లం నజఅల్హు మిన్ కబ్లి సమయ్యా. ఇంతకు ముందు భూమండలంలో అలాంటి పేరు కలిగిన వాడిని పుట్టించలేదు, పుట్టిస్తున్నాను బాగున్నాడు. కాల రబ్బీ అన్నా యకూను లీ గులాం వకానత్ ఇమ్రాతి ఆఖిరా వకద్ బలగ్తు మినల్ కిబ్రియా. అల్లా అసలు నాకు కొడుకు ఎలా పుడతాడు? నా భార్య గొడ్రాలు కదా, మేము వృద్ధులం కదా, నాకు ఎలా పుడతాడు అన్నాడు. కానీ జకరియా అలైహిస్సలాం వారికి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కుమారుణ్ణి ప్రసాదించాడు. కాల రబ్బుక హువ అలయ్య అయ్యును వకద్ బలగ్తు వలంతకు మిన్ కబల్ వలంతకు షయ్యా. అసలు జకరియా, నువ్వు లేనప్పుడు నిన్ను పుట్టించారు కదా, నీకు కొడుకును పుట్టడం పెద్ద పని అంటావా అన్నాడు. అక్కడ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జకరియా అలైహిస్సలాం వారికి యహ్యా అలైహిస్సలాం వారిని పుట్టించాడు. అంటే అదే విధమైనటువంటి ప్రశ్న అడిగినప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కాల కదాలికల్లా యఖ్లుకు మా యషా. మరియమ్మ, ఇది అల్లాహ్ యొక్క నిర్ణయం, ఆయన తాను కోరిన దానిని సృష్టిస్తాడు. ఇన్న మస్ల ఈసా ఇందల్లాహి కమస్లి ఆదం ఖల్కహు మిన్ తురాబ్ సుమ్మ కాల లహు కున్ ఫయకూన్. సూర అల్ ఇమ్రాన్ సూర నంబర్ 3 వాక్యం నంబర్ 59. నిశ్చయముగా యేసు పుట్టుక, ఈసా పుట్టుక ఆదాము పుట్టుక వంటిది అల్లాహ్ దృష్టిలో. ఇన్న మస్ల ఈసా ఇందల్లాహి కమస్లి ఆదం ఖలకహు మిన్ తురాబ్ సుమ్మ కాల లహు కున్ ఫయకున్. మేము ఆదాముని మట్టితో చేశాము, ఆదాము అయిపో అనగా ఆదాం అయ్యాడు. అంటే తల్లి తండ్రి లేకుండా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మట్టి నుండి ఆదాం అలైహిస్సలాం వారిని సృష్టించాడు. కాబట్టి మరియమ్మ నీ కుమారుడు పుడతాడు అని చెప్పారు. ఇంకా దైవదూతలు ఏమన్నారంటే, వయల్లంతకల్ కితాబా వల్ హిక్మా వత్ తౌరాత వల్ ఇన్జీల్.
మరియమ్మ నీ కుమారుడికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గ్రంథాన్ని ఇస్తాడు, వివేకాన్ని ఇస్తాడు, తౌరాతు ఇంజీల జ్ఞానాలను ప్రసాదిస్తాడు. వయుఅల్లమ్తకల్ కితాబ వల్ హిక్మ వత్ తౌరాత వల్ ఇంజీల్, ఆయన గ్రంథాన్ని ఇస్తాడు, వివేకాన్ని ఇస్తాడు, తౌరాతు ఇంజిల జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. దాని తర్వాత సూరే ఆలి ఇమ్రాన్ సూరా 3:49 వరసూలున్ ఇలా బనీ ఇస్రాయీల్, మరియు ఇశ్రాయేలీయుల వైపుకు ప్రవక్తగా చేసి పంపిస్తాడు. నీ కుమారుణ్ణి ప్రవక్తగా చేసి పంపిస్తాడు అని చెప్పి దైవదూతలు మరియం అలైహిస్సలాం వారితో ముందుగా చెప్పారు. వరసూలున్ ఇలా బనీ ఇస్రాయీల్, ఇశ్రాయేలీయుల జాతి కొరకు ప్రవక్తగా పంపబడతాడు అని దైవదూతలు మరియం అలైహిస్సలాం వారికి ముందుగా చెప్పారు. ఎప్పుడు మాటలు ఇవి? ఈసా అలైహిస్సలాం వారు పుట్టక ముందే దైవదూతలు మరియమ్మకు చెప్పినటువంటి మాటలు. పేరు పెడతారు, మనిషి కుమారుడు, గొప్ప దాసుడు, ఊయలలో మాట్లాడతాడు, మరియు గ్రంథాన్ని వివేకాన్ని ఇస్తాడు, ఇశ్రాయేలీయుల ప్రవక్తగా నియమిస్తాడు అని దైవదూతలు మరియం అలైహిస్సలాం వారికి ముందుగానే చెప్పారు. దాని ప్రకారం, ఎందుకంటే దైవదూతలు ఎప్పుడు కూడా ఆజ్ఞ అతిక్రమణ చేయరు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏది తెలియచేయమని చెప్పాడో, ఆజ్ఞాపించాడో అవే మాటలు చెబుతారు. దాని గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరే మరియం సూరా నంబర్ 19 వాక్యం నంబర్ 27 నుంచి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా తెలియజేస్తున్నాడు. సూరే మరియం సూరా నంబర్ 19 వాక్యం నంబర్ 27. فاتت به قومها تحمله قالوا يا مريم لقد جئت شيئا فريا يا بنت هارون ما كان أبوك امرأ سوء وما كانت أمك بكيا. దైవదూతలు చెప్పిన విధంగానే మరియం అలైహిస్సలాం వారు ఈసా అలైహిస్సలాం వారిని బాల యేసుని ప్రసవించింది. ఫాతత్ బిహి కౌమహా తహ్మిలు, తన చంటి పిల్లవాడిని తీసుకొని మరియం అలైహిస్సలాం తన జాతి వారి వద్దకు వెళ్ళింది. కాలు యా మరియము లకద జీతి షైయన్ ఫరియా, మరియమ్మ ఇంత ఘోరమైనటువంటి పాపానికి ఒడిగట్టావేంది అన్నారు దుర్మార్గులు, యూదులు, ఇశ్రాయేలీయులు. నీ తల్లి నీ తండ్రి చెడ్డవారు కాదే ఓ హారూను సోదరి, నీ తండ్రి మంచివాడే, నీ తల్లి కూడా నీతి మార్గమైనటువంటి నడవడిక కలిగినది కాదే. ఈ విధంగా మరియం అలైహిస్సలాం, ఈ విధంగా యూదులు, ఇశ్రాయేలీయులు మరియం అలైహిస్సలాం వారిని నిందించారు. వారి మాటలు తూటాల్లా ఆ మహాసాత్వీమణి పవిత్రురాలు, మచ్చలేనటువంటి శీలము కలిగినటువంటి మరియం అలైహిస్సలాం వారిని ఎప్పుడైతే నిందించసాగారో, మాటలు మాట్లాడలేక ఫాషారత్ ఇలై, ఆ పసిపిల్లవాడి వైపు సైగ చూపెట్టింది. కాలు కైఫ నుకల్లిము మన్ కాన ఫిల్ మహదీ సబియా, ఆహా చేసినదంతా నీవు చేసి పసిపిల్లవాడితో మాట్లాడమంటే మేమేమి మాట్లాడేము అన్నారు యూదులు, ఇశ్రాయేలీయులు. కాలు కైఫ నుకల్లిము మన్ కాన ఫిల్ మహదీ సబియా, ఆ పసిపిల్లవాడితో మేమేం మాట్లాడేమి, నువ్వే చెప్పు అని నిలదీశారు. ఈ సంభాషణ అంతా వింటున్నాడు ఎవరండి? మన బాల ఈసా అలైహిస్సలాం, మన బాల యేసు ఈసా అలైహిస్సలాం ఈ మాటలన్నీ వింటున్నారు. అప్పుడు ఆ విధంగా వారు పలికిన తరువాత ఈసా అలైహిస్సలాం వారు జవాబిస్తున్నారు. సూరే మరియం సూరా నంబర్ 19 వాక్యం నంబర్ 30. కాల ఇన్ని అబ్దుల్లాహ్ ఆతానియల్ కితాబ వజఅలనీ నబియ్యా వజఅలనీ ముబారకన్ ఐనమా కుంతు. కాల ఇన్ని అబ్దుల్లాహ్, నేను అల్లాహ్ యొక్క దాసుణ్ణి, అల్లాహ్ నన్ను పుట్టించాడు, ఎందుకు మీరు నా తల్లిని ఆ విధంగా దూషిస్తారు, ఎందుకు నా తల్లి పైన ఆ విధంగా అభాండాలు వేస్తారు, నా తల్లి పవిత్రురాలు అనేటువంటి సమాధానం ఇండైరెక్ట్ గా. కాల ఇన్ని అబ్దుల్లా, నేను అల్లాహ్ యొక్క దాసుణ్ణి అన్నారు ఈసా అలైహిస్సలాం. సూరే ఆలి ఇమ్రాన్ సూరే నిసా సూరా నంబర్ 4 వాక్యం నంబర్ 172లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా అన్నాడు, లయస్తన్కిఫల్ మసీహ్ అయ్యకూన అబ్దల్ లిల్లాహ్ వల్ మలాయికతు ముకర్రబూన్.
లయస్తన్కిఫల్ మసీహ్, మరియమ్మ కుమారుడు ఈసా యేసు ఏనాడు అగౌరవంగా భావించలేదు అల్లాహకు దాసుడుగా ఉండటాన్ని. ఈసా అలైహిస్సలాం వారు ఎప్పుడు కూడా నేను అల్లాహ్ యొక్క దాసుణ్ణి అని సగౌరవంగా చెప్పుకునేటువంటి వారు, నేను అల్లాహ్ యొక్క దాసుణ్ణి అని చెప్పి. బాలేసు వారు ఈ విధంగా అన్నారు, కాల ఇన్ని అబ్దుల్లా, నేను అల్లాహ్ యొక్క దాసుణ్ణి. కాల ఇన్ని అల్లా, నేను దేవుణ్ణి అని ఆయన అనలేదు. కాల ఇన్ని ఇబునుల్లా, నేను అల్లాహ్ కొడుకుని అని ఆయన చెప్పలేదు. కాల ఇన్ని అబ్దుల్లా, అల్లాహ్ యొక్క దాసుణ్ణి. వజాలని నబియ్యా, కాల ఇన్ని అబ్దుల్లా ఆతాని అల్ కితాబా, ఆయన నాకు గ్రంథాన్ని ఇచ్చాడు. వజాలని నబియ్యా, ఆయన నన్ను ప్రవక్తగా నియమించాడు. వజాలని ముబారకన్ అయినమా కుంతు, ఆయన నన్ను శుభవంతునిగా చేశాడు. ముబారక్, బరకత్, ఆయన ఎక్కడ చేయి పెడితే అక్కడ బరకత్. ముబారకన్ అయినమా కుంతు, నన్ను శుభవంతునిగా చేశాడు. ఈసా అలైహిస్సలాం వారు ఏదైనా దాంట్లో చేపెట్టారనుకోండి, తక్కువగా ఉంటే దాంట్లో బరకత్ ఇచ్చేవాడు. చేపలు గాని రొట్టెలు గాని ఆయన చేతితో ఎప్పుడైతే తాకాడో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాటిలో బరకతునిస్తాడు. ముబారకన్ అయినమా కుంతు, నన్ను శుభవంతునిగా చేశాడు అన్న. సోదరులారా, దైవదూతలు ముందుగానే ఏం చెప్పారు? ఊయలు పుట్టక ముందు ఊయలలో ఉన్నప్పుడు మాట్లాడతాడు అని చెప్పారు. అదే మాటలు ఇక్కడ జరుగుతున్నాయి. కాల ఇన్ని అబ్దుల్లా ఆతాని అల్ కితాబా వజాలని నబియ్యా వజాలని ముబారకన్ అయినమా కుంతు, నేను అల్లాహ్ యొక్క దాసుని, ఆయన నాకు గ్రంథాన్ని ఇచ్చాడు, ఆయన నాకు ప్రవక్తగా నియమించాడు, ఆయన నన్ను శుభవంతునిగా చేశాడు. వఔసాని బిస్సలాతి వజ్జకాతి మా దుంతు హయ్యా, ఇంకా మరియం సూర నంబర్ 19 వాక్య నంబర్ 31లో ఈసా అలైహిస్సలాం వారు ఇంకా ఈ మాటను, వౌసాని బిస్సలాత్, సలాత్ అంటే నమాజ్, ప్రార్థన. వౌసాని బిస్సలాత్, ఆయన నన్ను ప్రార్థించేవాడిగా చేశాడు, నేను ప్రార్థిస్తూ ఉంటాను. వజ్జకాతి మా దుంతు హయ్యా, నేను బ్రతికి ఉన్నంత కాలం దాన ధర్మాలు చేసేవాడిగా ఆయన నన్ను చేశాడు. ప్రార్థించాడు అన్నాడు, ప్రార్థిస్తాను అన్నాడు. ప్రతి చోట చేపలు పంచే కాడ, రొట్టెలు పంచే కాడ, గుడ్డి వాళ్ళ కళ్ళిచ్చే కాడ, మృతుని లేపే కాడ, ప్రతి చోట ప్రార్థించను 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 అని ఉంటుంది. ప్రార్థించేవాడు దేవుడా? ప్రార్థనలను ఆలకించేవాడు దేవుడా? ఆలకించేవాడు. మరి ఈసా అలైహిస్సలాం ప్రార్థన చేశాడు, ప్రార్థన చేసేవాడు దాసుడే కాని దేవుడు కాదు. అదేవిధంగా ఇజ్రాయేలీయులు ఆయన అడిగారు, నీవు నిజంగా మరి అల్లాహ్ యొక్క ప్రవక్తమే అయితే మా కోసం ఆకాశం నుంచి ఒక పళ్ళాన్ని దించు అన్నారు. వైజకాలల్లాహు యా ఈసా ఇబ్న మర్యమ, వైజకాలల్లాహు ఈసా ఇబ్న మర్యమ అల్లాహుమ్మా రబ్బనా అన్జిల్ ఇలైకల్ మాయిదా. వాళ్ళందరూ అడిగినప్పుడు ఈసా అలైహిస్సలాం వారు అల్లాహ్తో ప్రార్థన చేస్తారు, అల్లాహుమ్మా రబ్బనా అన్జిల్నా ఇలైకల్ మాయిదా, అల్లాహ్ నీవు వీరి కోసం, ఎందుకంటే వీళ్ళు నమ్మటం లేదు, ఆయన నమ్మలేదు. ఎన్నో సంవత్సరాలు ప్రబోధించారు, ఆయన నమ్మినటువంటి వాళ్ళు చాలా తక్కువ. నీవు నిజంగానే ప్రవక్తవైతే, అల్లాహే దేవుడైతే, ఇదిగో మరి ఆకాశం నుంచి మా కోసం ఏదైనా దించు అన్నారు. అప్పుడు ఆయన అల్లాహుమ్మా రబ్బనా, ఓ అల్లాహ్ నా ప్రభువా, నా సృష్టికర్త, ఇలైకల్ మాయిదా అన్జల్నా ఇలైకల్ మాయిదా, ఆకాశం నుండి ఆహారంతో నిండినటువంటి ఓ పళ్ళాన్ని దించయ్యా అని చెప్పి అల్లాహ్తో వేడుకున్నాడు. అందుకని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 5వ సూరాకు ఖురాన్ గ్రంథంలో అల్ మాయిదా, ఆహారపు పళ్ళెం అనేటువంటి పేరుతో ఆ సూరాకు పేరు పెట్టడం జరిగింది. అంటే ఆయన ప్రార్థించేవాడు. దాని తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు సూరే మరియం సూర నంబర్ 19 వాక్యం నంబర్ 32లో, వబర్రం బివాలిదతి, ఆయన వబర్రం బివాలిదతి, నా తల్లి యొక్క హక్కును నేను నెరవేరుస్తాను అన్నాడు. ఈసా అలైహిస్సలాం తల్లి సేవలు ఎంతగానో చేసేవారు, తల్లిని గౌరవించేవారు, తల్లిని ఆదరించేవారు,
తల్లికి ఏది కావాలో అది చేసేవారు. వబర్రం బివాలిదతి, నా తల్లి సేవను, నా తల్లి యొక్క హక్కును నేను నెరవేరుస్తాను. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, తల్లి అరికాలి కింద ఉంది స్వర్గము, తండ్రి స్వర్గానికి మహాద్వారమై ఉన్నాడు అని చెప్పి. అందుకే ఈసా అలైహిస్సలాం వారన్న వబర్రం బివాలిదతి, ఆయన తన తల్లికి సేవ చేస్తాను అని ముందుగానే ప్రకటించారు. ఊరిలో ఉన్నప్పుడు మాట్లాడుతున్నటువంటి మాట. వజాలని జబ్బారన్ షకియా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నన్ను కఠినమైన హృదయాన్ని కలిగిన వాడిగా చేయలేదు, నన్ను కఠినమైనటువంటి హృదయం కలిగిన వాడిగా చేయలేదు. చాలా శృతి మెత్తనైనటువంటి వాడు ఈసా అలైహిస్సలాం వారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈసా అలైహిస్సలాం వారికి షరీయత్ లేదు. ఎందుకంటే ఎవరైనా శిక్షించాలి అంటే ఆయన చాలా మెత్తటి మనసు కలిగినటువంటి వాడు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా షరీయత్ కూడా ఇవ్వలేదు. వజాలని జబ్బారన్ షకియా, ఆయన చాలా శృతి మెత్తనైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు. మూసా అలైహిస్సలాం షరియత్ని ఆయన కూడా పాటించాల్సి వచ్చింది. ఎందుకంటే కఠినమైన మనస్సు కలిగిన వాడు కదా. అంటే ఏదైనా ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలంటే ఆయన మనస్సు చాలా తడిబిడి పడి, వజాలని జబ్బారన్ షకియా, నేను కఠినమైన వాడిని కాదన్నాడు. వస్సలాము అలయ్య వయౌమ ఉలిద్తు వయౌమ అమూతు వయౌమ ఉబ్అసు హయ్యా. ఇంకా ఈసా అలైహిస్సలాం వారు అంటున్నారు, ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు శాంతిని ప్రసాదించాడు. అస్సలాము అలయ్య యౌమ ఉలిద్తు, నేను పుట్టిన రోజున, వయౌమ అమూతు, నేను మరణించే రోజున, నేను మరణించే రోజున. అస్సలాము అలయ్య యౌమ ఉలిద్తు వయౌమ అమూతు వయౌమ ఉబ్అసు హయ్యా, మళ్ళీ తిరిగి లేపబడే రోజును కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు శాంతిని ప్రసాదించాడు అని ఈసా అలైహిస్సలాం వారు చిన్నప్పుడే ఊయలలో ఉన్నప్పుడే ఆయన తల్లిని అవమానించిన వారికి, తల్లి మీద అపనిందలు అభాండాలు వేసినటువంటి వారికి ఊయలలో ఉన్నప్పుడే సమాధానాలు ఇచ్చారు. సోదరులారా, అంటే తన గురించి తాను ఆయన ఆ విధంగా ప్రకటించుకున్నారు. దాని తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన గురించి ఏమన్నాడు? సరే, మాయిదా సూర నంబర్ 5 వాక్య నంబర్ 110, 109, 110 రెండు వాక్యాల్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా అంటున్నాడు. యౌమ యజ్మఉల్లాహు రుసులా ఫయఖూలు మాజా ఉజిబుతుం ఖాలు లా ఇల్మ లనా ఇన్నక అంతల్లాముల్ గుయూబ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రళయ దినం రోజున సమస్త ప్రవక్తలను సమావేశపరిచి ఈ విధంగా అడుగుతాడు. యౌమ యజ్మఉల్లాహు రుసులా ఫయఖూలు మాజా ఉజిబుతుం ఖాలు లా ఇల్మ లనా. ప్రవక్తల్లారా, నేను మిమ్మల్ని ప్రజల వద్దకు పంపాను కదా, మీకు ప్రజల వద్ద నుండి ఏమని సమాధానం వచ్చింది? ఖాలు లా ఇల్మ లనా, సర్వ ప్రవక్తలు అల్లాహ్ ముందు చేతులెత్తి ఈ విధంగా అంటారు, అల్లాహ్ మాకేమీ తెలియదు. ఇన్నక అంతల్లాముల్ గుయూబ్, రహస్యంగా ఉన్న యథార్థాలన్నీ తెలిసినటువంటి మహాజ్ఞానివి నీవేనల్లా, మాకు దాని గురించి ఏమీ తెలియదు అని చెప్పి సర్వ ప్రవక్తలు కూడా అల్లాహ్ ముందు వినమ్రులై జవాబిస్తారు. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా అంటున్నాడు 110వ వాక్యంలో, ఇస్ ఖాల అల్లాహు యా ఈసా ఇబ్న మర్యమ్ ఉస్కురు నిమతి అలైకా వ అలా వాలిదతిక్. అల్లాహ్ ఈ విధంగా వారందరిలోంచి ఈ విధంగా అంటాడు, ఇస్ ఖాల అల్లాహు యా ఈసా ఇబ్న మర్యమ్ ఉస్కురు నిమతి అలైకా వ అలా వాలిదతిక్. నేను నీకు నీ తల్లికి చేసినటువంటి ఉపకారాలను జ్ఞాపకం తెచ్చుకో ఓ మరియమ్మ కుమారుడా. చూడండి, పిలవడమే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, మరియమ్మ కుమారుడా నేను నీకు నీ తల్లికి చేసినటువంటి అనుగ్రహాలను జ్ఞాపకం తెచ్చుకో. ఇజ్ అయ్యతుక బిరూహిల్ ఖుదూస్, నేను పరిశుద్ధాత్మ ద్వారా నీకు సహాయం చేసేవాణ్ణి. ఇజ్ అయ్యతుక బిరూహిల్ ఖుదూస్, పరిశుద్ధాత్మ ద్వారా సహాయం చేసేవాడిని. ఈసా అలైహిస్సలాం వారితో ఎప్పుడూ జిబ్రాయిల్ అలైహిస్సలాం వారు తోడుగా ఉండేవాడు.
ఎప్పుడు కూడా ఆయనకు తోడే ఉండాలి. ఎందుకంటే చాలా సున్నితమైనటువంటి మనసు కలిగిన వాడు కాబట్టి, ఆయన జాతిలో ఎక్కువ మంది ఆయన ధిక్కరించారు కాబట్టి జిబ్రీల్ వారు ఎప్పుడు ఆయన వెంటే ఉండేవాళ్ళు. తుకల్లిమున్నాస ఫిల్ మహది వకహలా, నేను నిన్నేం చేశానంటే ఫిల్ మహది వకహలా, తుకల్లిమున్నాస ఫిల్ మహది వకహలా, నిన్ను ఊయల్లో ఉన్నప్పుడే మాట్లాడించా, పెరిగి పెద్దయిన తర్వాత కూడా మాట్లాడేవాడివి, ఊయలలో ఉన్నప్పుడే నిన్ను మాట్లాడించా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈసా అలైహిస్సలాం వారికి ఈ అనుగ్రహాలన్నీ గుర్తు చేస్తున్నాడు. తుకల్లిమున్నాస ఫిల్ మహది వకహలా వఇజ్ అల్లమ్తుకల్ కితాబా వల్ హిక్మా వత్ తౌరాత వల్ ఇన్జీల్, నేను నీకు గ్రంథాన్ని ఇచ్చాను, వివేకాన్ని ఇచ్చాను, మరియు తౌరాతు ఇంజిల జ్ఞానాన్ని నేర్పించాను. ఈసా అలైహిస్సలాం వారు అనర్ఘలంగా తౌరాతు గురించి మరియు ఇంజిల్ గురించి ధర్మశాస్త్రాన్ని కూలంకషంగా తెలిసినటువంటి యూదుల ముందు మాట్లాడేటువంటి వారు. అంతటి వివేకాన్ని, జ్ఞానాన్ని ఓ ఈసా నేను నీకు ఇచ్చాను అని గుర్తు చేస్తున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. వైజ్ అల్లంతుకల్ కితాబా వల్ హిక్మా వత్ తౌరాత వల్ ఇన్జీల్ వైజ్ తఖ్లుకు మిన్ అత్-తీని కహయ్యతి అత్-తైరి బిఇذنి ఫతన్ఫుకు ఫీహా ఫతకూను అత్-తైరం బిఇذنి వతుబ్రిఉల్ అక్మహ వల్ అబ్రస బిఇذنి వైజ్ తుఖ్రిజుల్ మౌత బిఇذని, ఇంకా నీ చేత నేను మహిమలు చేయించా, నీవు మట్టితో పక్షి ఆకారము కలిగినటువంటి బొమ్మలను చేసి వాటిలో ఊదేవాడివి, నా అనుమతితో అవి లేచి వెళ్లిపోయేవి. వతుబుల్ అక్మహ వల్ అబ్రస బిఇذని, నీవు కుష్టు రోగుల్ని బాగు చేసేవాడివి, పుట్టు గుడ్డోళ్ళకి కళ్ళిచ్చేవాడివి, బిఇذని నా అనుమతితో. వతుఖ్రిజుల్ మౌత బిఇذని, నీవు మృతులను కూడా బ్రతికించేవాడివి నా అనుమతితో. వతుక్రిముల్ అబ్రస బిఇذని, ఆయన మృతులను కూడా లేపేటువంటి వాడు. అంటే ఈ విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈసా అలైహిస్సలాం వారికి చేసినటువంటి అన్ని అనుగ్రహాలను గుర్తు చేసి ఈ విధంగా ప్రబోధించడం, ఆఖిరతులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రశ్నించడం జరుగుతుంది. అంటే సోదరులారా, ఈ వాక్యాలలో మనకు అర్థమైంది ఏంటంటే ఆయన దేవుని కుమారుడు కాదు, ఆయన దేవుని కుమారుడు కాదు. దైవతులు ఏమన్నారు? సూరే ఆలి ఇమ్రాన్ సూరా 3 వాక్యం నంబర్ 45, అదే విధంగా సూరే మరియం సూరా నంబర్ 19 వాక్యం నంబర్ 30, సూరే మాయిదా సూరా నంబర్ 5 వాక్యం నంబర్ 110లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవదూతలు ఈసా అలైహిస్సలాం వారు అందరూ అన్నారు, ఆయన కూడా అన్నాడు, నేను మరియమ్మ కుమారుణ్ణి, నేను మనిషి కుమారుణ్ణి అన్న. చూడండి, సూరే ఆలి ఇమ్రాన్ సూరా 3 వాక్యం నంబర్ 45, సూరే మరియం సూరా నంబర్ 19 వాక్యం నంబర్ 30, సూరే మాయిదా సూరా నంబర్ 5 వాక్యం నంబర్ 110. ఈ మూడింటిలో కూడా దైవదూతలు చెప్పారు మరియమ్మ నీ కుమారుడు. ఈయన చెప్పాడు నేను దేవుని యొక్క దాసుడిని, నా తల్లి యొక్క సేవ చేస్తారంటే తల్లి కుమారుడు ఆయన. అదే విధంగా దేవుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నేరుగా ఈ విధంగా అంటున్నాడు, ఈసా ఇబ్న మరియమ, పిలవడమే మరియమ్మ కుమారుడా అని పిలుస్తున్నాడు. అంటే ఆయన మరియమ్మ కుమారుడు. వీళ్ళు అంటున్నారు దేవుని కుమారుడు, దేవుని కుమారుడు, దేవుని కుమారుడు. అల్లాహ్ అంటాడు ఖురాన్లో ఈసా ఇబ్న మరియం, ఈసా ఇబ్న మరియం, ఈసా ఇబ్న మరియం, ఆయన నా కొడుకు కాదయ్యా, మరియమ్మ కుమారుడు, మరియమ్మ కుమారుడు, మరియమ్మ కుమారుడు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. సోదరులారా, అసలు దేవుని కుమారుడు ఎలా కలుగుతాడు? సూరే అనామ్ సూరా నంబర్ 6 వాక్యం నంబర్ 101, బదిఉస్ సమావాతి వల్ అర్ద్ అన్నా యకూను లహు వలదున్ వలం తకుల్ లహు సాహిబా, భూమి ఆకాశాలను ఆయన కొత్తగా సృష్టించాడు, ఆయనకు ఒక జీవిత సహధర్మచారిణి భార్య అంటూ లేనప్పుడు కుమారుడు ఎలా కలుగుతాడు అంటున్నాడు. వీళ్ళు దేవుని కుమారుడు, దేవుని కుమారుడు అంటున్నాడు. అల్లాహ్ అంటున్నాడు బదిఉస్ సమావాతి వల్ అర్ద్ అన్నా యకూను లహు వలదున్ వలం తకుల్ లహు సాహిబా, అసలు భూమి ఆకాశాలను కొత్తగా సృష్టించినటువంటి దేవునికి ఒక జీవిత సహధర్మచారిణి భార్య అంటూ లేనప్పుడు కొడుకు ఎలా పుడతాడు? చూడండి, సూరే ఇఖ్లాస్ సూరా నంబర్ 112 వాక్యం నంబర్ 3 లో లం యలిద్ వలం యూలద్, లం యలిద్, ఆయనకు సంతానము లేదు, ఆయనకి సంతానమే లేదు. కుమారుడు ఎలా ఉంటాడు? దేవుని కుమారుడు ఉంటే, కుమారుడు మళ్ళీ పెళ్లి చేసుకుంటే
కుమారుడికి మళ్ళీ కుమారుడు పుడితే ఈయన మనవడైపోతాడు, ఆయన తాత అయిపోతాడు. అంటే ఈ కుమారులు కుమార్తెలు ఇవన్నీ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవులలో పెట్టినటువంటి బంధాలు. ఆయనకు మాత్రము ఇవి వర్తించవు, ఆయనకు సంతానమే లేదు. ఇంకా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా మరియం సూరా నంబర్ 19 వాక్యం నంబర్ 88 అన్నాడు, వకాలత రహమాను వలదా లaqad జీతున్ షైయన్ ఇద్దా తకాదు సమావాతు తఫత్తన మిను వతన్షక్కుల్ అర్దు వతకిర్రుల్ జిబాలు అద్దా. వకాలత రహమాను వలదా, కరుణామయుడైనటువంటి అల్లాహ్ ఎవరినో తన కుమారుడిగా చేసుకున్నాడు అని వారు అంటున్నారు. ఈ మాటలు ఆకాశము భూమి పర్వతాలు వింటే ఆకాశం బద్దలైపోతుంది, భూమి పగిలిపోతుంది, పర్వతాలు ఎగిరిపోతాయి. అంద ఔలిర్ రహమాని వలద వమా యంబగి అయ్యత్తకిదా మిన్ వలద్. అసలు కరుణామయుడైనటువంటి అల్లాహ్ యొక్క గొప్పతనానికి ఒకరిని కొడుకుగా చేసుకోవడం అనేటువంటిది తగిన పద్ధతి కానే కాదు. ఆయన ఎవరిని తన కుమారుడిగా చేసుకోలేదు. ఇన్ కుల్లు మన్ ఫిస్ సమావాతి వల్ అర్ద్ ఇల్లా ఆతి రహమాని అబదా. భూమి ఆకాశాలలో ఉన్న వారందరూ అల్లాహ్ యొక్క దాసులే కాని కుమారులు కుమార్తెలు మనవళ్ళు మనవరాండ్లు కానే కాదు. భూమి ఆకాశాలలో ఉన్న వారందరూ కూడా అల్లాహ్ యొక్క దాసులు. కాబట్టి సోదరులారా, ఆయన దేవుని కుమారుడు కాదు, మరియమ్మ కుమారుడు. తర్వాత అంశాన్ని మనం ఆలోచించినట్లయితే ఆయన దాసుడు మాత్రమే. లకద్ కఫరల్లదీన కాలు ఇన్నల్లాహ సాలిస్ సలాసా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరియం సూరా మాయిదా సూరా నంబర్ 5 వాక్యం నంబర్ 72 అన్నాడు, లకద్ కఫరల్లదీన కాలు ఇన్నల్లాహ మసీహ్ ఇబ్న మరియం. మరియమ్మ కుమారుడైనటువంటి మసీహ్ ఈసా యేసుని ఎవరైనా సరే అల్లాహ్ అంటే వారు నిశ్చయంగా అవిశ్వాసానికి పాల్పడినట్టే. వకాలల్ మసీహ్ యా బనీ ఇస్రాయీల్ అబ్దుల్లాహ్ రబ్బీ వ రబ్బకుం. వాస్తవంగా యేసు ఈ విధంగా ప్రకటించాడు, ఓ ఇశ్రాయేలీయులారా వినండి, అల్లాహ్ నాకు దేవుడే మీకు దేవుడే, నేను ఆయన్ని ఆరాధిస్తున్నాను. రబ్బీ వ రబ్బకుం. ఈ వాక్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో ఎన్నో చోట్ల అన్నాడు. సూరే అల్ ఇమ్రాన్ సూరా నంబర్ 3 వాక్యం నంబర్ 51, సూరే మాయిదా సూరా నంబర్ 5 వాక్యం నంబర్ 72, సూరే మరియం సూరా నంబర్ 19 వాక్యం నంబర్ 36, సూరే జుఖ్రూఫ్ సూరా నంబర్ 43 వాక్యం నంబర్ 64, సూరే మాయిదా సూరా నంబర్ 5 వాక్యం నంబర్ 117. ఇన్ని చోట్ల రబ్బీ వ రబ్బకుం రబ్బీ వ రబ్బకుం. ఆయన నాకు దేవుడే మీకు దేవుడే, నాకు దేవుడే మీకు దేవుడే, నాకు రక్షకుడే మీకు రక్షకుడే, నాకు యజమాని మీకు యజమాని అన్న. నేను దాసుణ్ణి, దేవుడు ఆయన అని చెప్పారు. నేను దేవుణ్ణి, ఆయన ప్రబోధించలేదు. ఇన్ని చోట్ల రబ్బీ వ రబ్బకుం, ఆయన నాకు ప్రభువు, నేను దాసుణ్ణి నేను దాసుణ్ణి అని ఈసా అలైహిస్సలాం వారు ఇన్ని వాక్యాలలో తెలియజేశారు. కాబట్టి ఆయన దాసుడే కాని దేవుడు మాత్రం కాదు. ఇంకా దాని తర్వాత మనం ఆలోచించినట్లయితే ఆయన ప్రవక్త దైవదూతలు సూరా ఆల్ ఇమ్రాన్ సూరా 3 వాక్యం 49లో ఈ విధంగా అన్నారు, వరసూలున్ ఇలా బనీ ఇస్రాయీల్. మరియమ్మ నీకు పుట్టబోయేటువంటి బిడ్డ ఇశ్రాయేలీయులకు ప్రవక్తగా నియమించబడతాడు. ఆయన ప్రవక్త అని చెప్పారు. అదే విధంగా సూరా మరియం సూరా నంబర్ 19 వాక్యం నంబర్ 30లో చెప్పారు, కాల ఇన్ని అబ్దుల్లాహ్ ఆతియానియల్ కితాబ వజఅలని నబియ్య. సూరా మరియం సూరా నంబర్ 19 వాక్యం నంబర్ 30లో ఈసా అలైహిస్సలాం వారు అన్నారు, ఇదిగో నన్ను ఆయన ప్రవక్తగా నియమించాడు అని. దైవదూతలు చెప్పారు ఆయన ప్రవక్త అని, ఈసా అలైహిస్సలాం వారు చెప్పారు నేను ప్రవక్తని అని. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు నీవు ప్రవక్త అని. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇంకా సూరా మరియం సూరా మాయిదా సూరా నంబర్ 5 వాక్యం నంబర్ 75 ఈ విధంగా అన్నాడు, మల్ మసీహ్ ఇబ్న మరియం ఇల్లా రసూల్ కద ఖలత్ మిన్ కబ్లిహి రసూల్. మరియమ్మ కుమారుడు ఈసా ఒక ప్రవక్త తప్ప మరేమీ కాడు. కద ఖలత్ మిన్
ఖబ్లిహి రుసూల్, ఆయనకు పూర్వం ఎంతో మంది ప్రవక్తలు వచ్చారు వెళ్ళారు. వ ఉమ్ముహు సిద్దికా, ఆయన తల్లి మరియమ్మ సద్గుణ సంపన్నురాలు పవిత్రురాలు. కానా యాకులనిత్తాం, వారు ఉభయులు ఇద్దరు అన్నం తిన్నారు. ఉంజుర్ కైఫ నుబయ్యిను లహుముల్ ఆయాత్ మంజుర్ అన్నా యుఫకున్, అల్లా అంటున్నాడు చూడండి మేము మా వాక్యాలను ఏ విధంగా వివరిస్తున్నామో. సుమంజుర్ అన్నా యుఫకున్, అయినా కానీ వాళ్ళు చూడు ఎట్లా మోసపోతున్నారు. కానా యాకులనిత్తాం, తల్లి కొడుకు ఇద్దరు రోజు అన్నం తిన్నారు. అన్నం తిన్నవాడిని ఎందుకయ్యా మీరు ఆరాధిస్తారు? అన్నం పెట్టేవాడిని నన్ను ఆరాధించండి అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కాబట్టి సోదరులారా, ఈయన ప్రవక్త. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా అల్ ఇమ్రాన్ సూరా 3 వాక్యం నెంబర్ 79 ఏమన్నా అంటే, మా కాన లిబషరిన్ అయ్యూతియల్ కితాబ వల్ హుక్మ వన్ నుబువ్వత సుమ్మ యకూల లిన్నాసి కూను ఇబాదల్లి మిన్ దూనిల్లాహ్ వలాకిన్ కూను రబ్బానియీన బిమా కుంతుం తుఅల్లిమూనల్ కితాబ వ బిమా కుంతుం తద్రుసూన్. సూరా అల్ ఇమ్రాన్ సూరా 3 వాక్యం నెంబర్ 79. మా కాన లిబషరిన్ అయ్యూతియల్ కితాబ, మేము ఏ వ్యక్తికైనా సరే గ్రంథాన్నిచ్చి వివేకాన్నిచ్చి ప్రవక్తగా చేస్తే, అల్లా ఏమన్నాడు? ఏ వ్యక్తికైనా గ్రంథాన్నిచ్చి వివేకాన్నిచ్చి ప్రవక్తగా చేస్తే. ఇక్కడ ఈ వాక్యంలో మనం చూసినట్లయితే సూరా అల్ ఇమ్రాన్ సూరా 3 వాక్యం నెంబర్ 49లో నీకు అంటే నీకు పుట్టబోయే బిడ్డకు గ్రంథాన్ని ఇస్తాడు అని చెప్పారు. ఈసారి ఇస్లామా చెప్పారు 1930లో నాకు ఆయన గ్రంథాన్ని ఇచ్చాడు అని. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పాడు 5:10లో గ్రంథాన్ని ఇచ్చాను అని. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు మా కాన లిబషరిన్ యూతి అల్లాహుల్ కితాబ వల్ హిక్మ వత్తౌరా వల్ హిక్మ వన్ నుబువ్వత, మేము ఏ వ్యక్తికైనా వివేకాన్ని గ్రంథాన్ని ప్రవక్త పదవిని ఇస్తే సుమ్మ యకూల లిన్నాసి కూను ఇబాదల్లి మిన్ దూనిల్లాహ్ వలాకిన్ కూను రబ్బానియీన బిమా కుంతుం తుఅల్లిమూనల్ కితాబ వ బిమా కుంతుం తద్రుసూన్, ఆ ప్రవక్త ప్రజలకు అల్లాహ్ని విడిచిపెట్టి నన్ను ఆరాధించండి అని ఎంత మాత్రం ప్రబోధించాడు వాడు. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంతమంది ప్రవక్తలను అయితే పంపించాడో ఆ ప్రవక్తలలో ఏ ఒక్కరూ కూడా మీరు అల్లాహ్ని విడిచిపెట్టి నన్ను ఆరాధించండి అని ఏ ప్రవక్త కూడా ప్రబోధించాడు. దురదృష్టవశాత్తు భుక్తి కోసం భక్తి మార్గాన్ని ఎంచుకున్నటువంటి ఎంతో మంది అమాయకులు ఈ రోజు ఆయన ప్రబోధాలకు విరుద్ధంగా ఆయన్ని దేవుడిని ప్రబోధిస్తున్నారు తప్ప ఆయన తన జీవిత కాలంలో ఏనాడు కూడా చెప్పలేదు నేను దేవుణ్ణి నన్ను ఆరాధించండి అని. సోదరులారా, ఆయన ప్రవక్త మాత్రమే, ఎంత మాత్రం కూడా దైవం కాజాలడు. ఇంకా దేవుళ్ళు ముగ్గురు కాదు. తర్వాత అంశాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుళ్ళు ముగ్గురు కాదు. లకద కఫరల్లదీన కాలు ఇన్నల్లాహ సాలిసు సలాసా, ఎవరైనా సరే అల్లాహ్ ముగ్గురిలో ఒకడే ముగ్గురు, ముగ్గురు దేవుళ్ళు వేరు, ముగ్గురు 3 రకాల దేవుళ్ళు, ఇలా ఎవరైతే దేవుణ్ణి త్రిత్వముగా త్రియేక దేవుడుగా ముగ్గురు దేవుళ్ళుగా విశ్వసించారో వారు అవిశ్వాసానికి ఒడిగట్టినట్టే అంటున్నాడు. ఇన్నమల్లాహు ఇలాహున్ ఇల్లా ఇలాహున్ వాహిద్, వాస్తవానికి అల్లాహ్ ఒకే ఒక్కడు. ఇకనైనా సరే మీరు ఈ మాటను మానుకోండి, లేకపోతే మీకు వ్యధాభరితమైనటువంటి శిక్ష పడుతుంది అంటున్నాడు. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా నిసా సూరా 4 వాక్యం నంబర్ 171లో అంటున్నాడు యా అహ్లల్ కితాబ్ లా తగులు ఫీ దీనికుం వలా తకులు ఇల్లల్లాహి అలల్లాహి ఇల్లల్ హక్ ఇన్నమల్ మసీహ్ ఈసా ఇబ్న్ మర్యం వరసూలుల్లాహ్ వకల్మతుహు అల్కాహా ఇలా మర్యం వరూహుం మిన్ ఫామిను బిల్లాహి వరసులిహి. గ్రంథ ప్రజలారా, మీరు మీ ధర్మం విషయంలో అతిగా ప్రవర్తించకండి. యా అహ్లల్ కితాబి లా తగులు ఫీ దీనికుం వలా తకులు అలల్లాహి ఇల్లల్ హక్, అల్లాహకు సత్యం తప్ప వేరే మాటను ఆపాదించకండి. ఇన్నమల్ మసీహ్ ఈసా ఇబ్న్ మర్యం వరసూలుల్లాహ్, నిశ్చయంగా మరియము కుమారుడు అల్లాహ్ యొక్క ఒక ప్రవక్త తప్ప మరేమీ కాదు.
అల్లాహ్ యొక్క ఒక ఆజ్ఞ, అల్కాహా ఇలా మరియం వరూహు మిన్, అల్లాహ్ తరపు నుండి వచ్చి మరియమ్మ గర్భంలో బిడ్డ రూపం దాల్చినటువంటి ఒక ఆత్మ తప్ప మరేమీ కాదు. ఫామిను బిల్లాహి వరసులిహి, కాబట్టి మీరు అల్లాహ్ను విశ్వసించండి మరియు ప్రవక్తలందరినీ నమ్మండి. ప్రవక్తల మధ్య భేదభావం చూపకండి. లా నుఫర్రికు బైన అహదిన్ మిన్ రుసులిహి, ప్రవక్తల మధ్య భేదభావం చూపొద్దు అంటున్నాడు. సోదరులారా, ప్రపంచంలో ఏ ముస్లిం కూడా ముస్లిం కాదు ఈసా అలైహిస్సలాం వారిని నమ్మకపోతే. ప్రపంచంలో ఏ ముస్లిం కూడా ముస్లిం కాదు ఈసా అలైహిస్సలాంని ప్రవక్తగా విశ్వసించకపోతే. ప్రపంచంలో ఏ ముస్లిం కూడా ముస్లిం కాదు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడని విశ్వసించకపోతే. ప్రపంచంలో ఏ ముస్లిం కూడా ముస్లిం కాదు ఆయన మరలా ఈ ప్రపంచంలోనికి వస్తాడు అని నమ్మకపోతే. ఈ ప్రపంచంలో ముస్లింలందరూ కూడా, నిజమైనటువంటి ముస్లిం ప్రతి ఒక్క ముస్లిం కూడా ఈసా అలైహిస్సలాం వారిపైన విశ్వాసం ఉంచాల్సిందే. ఆయన దేవుని యొక్క ప్రవక్త అని, ఆయన తండ్రి లేకుండానే అల్లాహ్ చేత పుట్టించబడ్డాడు అని, ఆయనకు మరణం రాకముందే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా లేపుకున్నాడు అని, ఆయన మళ్ళీ ప్రళయం ముందు ఈ ప్రపంచంలోనికి వస్తాడు అని, ఆయన కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధానాన్ని అనుసరిస్తాడని ప్రపంచంలో ప్రతి ముస్లిం తప్పనిసరిగా విశ్వసించాలి. విశ్వసించకపోతే ముస్లిం కాదు. సోదరులారా, ఇంకా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో అన్నాడు, సూరా ఇఖ్లాస్ సూరా నంబర్ 112 వాక్యం నంబర్ 1, కుల్ హువల్లాహు అహద్, చెప్పు ఆయన అల్లాహ్ అద్వితీయుడు. అహద్ అంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇంకా అందులోనికి బహువచనం రాదు. అల్లాహ్ ఒక్కడే, ఆయన ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ముకోటి మంది కాదు. వకాల అల్లాహు లా తత్తఖిదు ఇలాహైన్ ఇస్నైన్, సూరా నహల్ సూరా నంబర్ 16 వాక్యం నంబర్ 51, వకాల అల్లాహు లా తత్తఖిదు ఇలాహైన్ ఇస్నైన్ ఇన్నమా హువ ఇలాహు వాహిద్ ఫయ్యా ఫర్హబూన్. అల్లాహ్ ఈ విధంగా ఆజ్ఞాపిస్తున్నాడు, నేను ఒక్కడినే, ఇద్దరిని దేవుళ్ళుగా చేసుకోకండి. లా తత్తఖిదు ఇలాహైన్ ఇస్నైన్, ఇద్దరిని దేవుళ్ళు అనకండి. ఇన్నమా హువ ఇలాహు వాహిద్, వాస్తవానికి ఒక్కడినే మీ సృష్టికర్తను. ఫయ్యా ఫర్హబూన్, అలాంటప్పుడు మీరు నన్ను ఆరాధించరా అంటున్నాడు. అంటే సోదర మహాశయులారా, ఆయన ఒక్కడే, ఇద్దరు కాదు. ఇద్దరే లేరు అంటే ముగ్గురు ఎక్కడి నుంచి వచ్చారు? ఆయనే ఈయన, ఈయనే ఆయన, ఆయన ఈయన ఒకటే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ, ముగ్గురు దేవుళ్ళు, ముగ్గురు ఒకే శక్తి కలిగి ఉన్నారు, ముగ్గురు ఒకే కాలానికి సంబంధించిన వాళ్ళు, ముగ్గురికి సమానమైన శక్తులు ఉన్నాయి. కానే కాదు. భూమి ఆకాశాలను 6 దినాలలో సృష్టించినటువంటి అల్లాహ్ ఒక్కడే, ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేనే లేడు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. సోదరులారా, అయితే ఎంతో మంది ప్రవక్తలని పంపించాడు అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఎంతో మంది ప్రవక్తలను ఇశ్రాయేలీయులు చంపేశారు. చూడండి, ప్రవక్తలను చంపారు. ఇశ్రాయేలీయులు ఎంతో మంది ప్రవక్తలను చంపేశారు. సూరా బకరా సూరా నంబర్ 2 వాక్యం నంబర్ 61, వయక్తులూన నబీనా బిగైరిల్ హక్, వాళ్ళు ప్రవక్తల్ని అన్యాయంగా చంపేశారు. ప్రవక్తల్ని చంపేశారు. కొంతమంది ప్రవక్తల్ని రంపాలతో నిలువున కోసేశారు. కొంతమంది ప్రవక్తల్ని రాళ్లతో కొట్టి చంపేశారు. కొంతమంది ప్రవక్తల్ని సజీవంగా బూట్ చేసేశారు. ఈ విధంగా ప్రవక్తల్ని అన్యాయంగా పట్టున పెట్టుకున్నటువంటి వారు ఇశ్రాయేలు. అట్లానే మరియమ్మ కుమారుడు ఈసా అలైహిస్సలాం వారిని కూడా చంపుదాం అనుకున్నారు. వమకరు వమకరల్లాహ్ వల్లాహు ఖైరుల్ మాకిరీన్, వారు ఈసా అలైహిస్సలాం వారికి వ్యతిరేకంగా రహస్యంగా ఎత్తులు పన్నసాగారు. వమకరు వమకరల్లాహ్ వల్లాహు ఖైరుల్ మాకిరీన్, వారు రహస్యంగా ఎత్తులు వేశారు. ఈయన పీడ ఎట్లయినా తప్పించుకోవాలి, ఈ పీడ నుంచి మనం కాపాడబడాలి. ఎందుకంటే ఈయన మన పొట్టకు అడ్డం వస్తున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రాన్ని అడ్డం పెట్టుకొని ఎంతో మంది అమాయకులను ఉపయోగించి తమ పొట్టల్ని నింపుకుంటున్నారు.
ఈసా అలైహిస్సలాం వారు వచ్చి ఎప్పుడైతే అల్లా గురించి ప్రబోధించాడో, అల్లాని ఆరాధించాలి, అల్లా యొక్క ఆజ్ఞ ప్రకారం మనం జీవించాలి అని చెప్పి ప్రబోధించారో వాళ్ళకి ఈ విషయాలు మింగుడు పడాలి. వారు ఆయన్ని చంపుదామనుకున్నారు, కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాళ్ళు వేసినటువంటి ఎత్తుల కంటే ఉత్తమమైనటువంటి ఎత్తులు, ఎందుకంటే అందరికన్నా ఉత్తమమైన ఆలోచన కలిగిన వాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. వాళ్ళు ఎత్తులు వేశారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా వారి కుయుక్తులకు మంచి ఉపాయం పన్నాడు. ఆయన అందరికన్నా ఉత్తమమైనటువంటి తెలివితేటలు కలిగిన వాడు. అల్లా అన్నాడు, యా ఈసా ఇన్నీ ముతవఫీక వ రాఫీక ఇలయ్యా, ఓ ఈసా నేను నిన్ను తీసుకుంటాను, ఇన్నీ ముతవఫీక వ రాఫీక ఇలయ్యా నిన్ను నా దగ్గరికి లేపుకుంటాను అని వారందరి యొక్క కుట్రల నుండి కుతంత్రాల నుండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన్ని పైకి లేపుకున్నాడు. కానీ సోదరులారా, చాలా మంది ఏమనుకుంటారంటే ఈ రోజు క్రైస్తవ్యంలో చాలా మంది క్రైస్తవ సోదరులు మా పాపాలను పరిహరించడం కోసం, మా పాపాలు ప్రక్షాళన చేయటం కోసం ఆయన చనిపోయాడు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడంటే ఎవరి పాపం వారిదే. చూడండి, సూరే నజ్మ్ సూరా నంబర్ 53 వాక్యం నంబర్ 38, సూరే అనామ్ సూరా నంబర్ 6 వాక్యం నంబర్ 164, సూరే ఆమీన్ సజ్దా సూరా నంబర్ 41 వాక్యం నంబర్ 46, సూరే బనీ ఇస్రాయిల్ సూరా నంబర్ 17 వాక్యం నంబర్ 17, లా తజిరు వాజిరతున్ విజ్ర ఉఖరా, బరువు మోసేవాడెవడు కూడా ఇతరుల బరువును మోయడు. ఎవడి పాపం వాడిదే, ఎవడి పుణ్యం వాడిదే. ఎవరి పాపం వారిదే, ఎవరి పుణ్యం వారిదే. తండ్రి గురించి కొడుకుని అడగడు, కొడుకుని గురించి తండ్రిని అడగడు, భార్య గురించి భర్తని అడగడు, భర్తల గురించి భార్యను అడగడు. మరి మన పాపాల గురించి ఆయన చనిపోవడం ఏంటండి? వమా ఖతలుహు వమా సలబుహు వలాకిన్ షుబ్బియా లహుం, సూరే నిసా సూరా నంబర్ 4 వాక్యం నంబర్ 157, నిశ్చయంగా వారు యేసుని సిలువ వేయలేదు మరియు చంపను లేదు. వమా ఖతలుహు వమా సలబుహు వలాకిన్ షుబ్బియా లహుం, వారు ఆయన అసలు చంపలేదు, సిలువపై కూడా ఎక్కించలేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన్ని పైకి లేపుకున్నాడు. సోదరులారా, యూదులు మరియం అలైహిస్సలాం వారిపై నింద మోపారు. వబికుఫ్రిహిం వఖౌలిహిం అలా మరియమ బుతానన్ అదీమా, వాళ్ళు మరియమ్మ మీద ఎంతో తీవ్రమైనటువంటి నిందలు వేశారు. మరియు మేము మరియమ్మ కుమారుడైన ఈసా అనే దైవ ప్రవక్తను చంపాము అని వారు అంటున్నారు. వమా ఖతలుహు వమా సలబుహు, అసలు వారు ఆయన్ను చంపను లేదు, శిలువపైకి ఎక్కించను లేదు. వారందరూ అనుమానానికి భ్రమకు లోనయ్యారు. నేను ఆయన్ని సజీవంగా పైకి లేపుకున్నాను అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కాబట్టి సోదరులారా, మన పాపాల కోసం ఆయన చనిపోయాడు. ఆదాం అలైహిస్సలాం వారు తినవద్దన్న పండు తింటే ఆయన పండు ఎందుకు తిన్నాడు అని మనల్ని అడగరు. ఆయన ఎందుకు తిన్నాడు ఆయనే జవాబుదారే. ఆయన తిన్నాడని మనం అడుగుతాడా? ఎవరైనా మన తండ్రి మన సోదరుడు హత్య చేస్తే మనకి కోర్టు ఏమైనా శిక్ష విధిస్తుందా? లేదే. లోక చట్టమే అంగీకరించినప్పుడు దైవ చట్టం ఎలా అంగీకరిస్తుంది? లా తజిరు వాజిరతున్ విజ్ర ఉఖరా, బరువు మోసేవాడెవడు కూడా ఇతరుల బరువును మోయడు. సోదర మహాశిలారా, ప్రళయ దినం నాటి ప్రశ్న. రేపు ప్రళయ దినం రోజున మరియమ్మ కుమారుడు యేసును అడుగుతాడు. సూరా మాయిదా సూరా నంబర్ 5 వాక్యం నంబర్ 116 ఈ విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు, వఇజ ఖాల అల్లాహు యా ఈసా ఇబ్న మర్యమ అఅంత ఖుల్త లిన్నాసి ఇత్తఖిదూని ఉమ్మియా ఇలాహైని మిన్ దూనిల్లాహ్ ఖాల సుబ్హానక మా యకూను లీ అన్ అఖూల మా లైస లీ బిల్ హక్ ఇన్ కున్తు ఖుల్తు లహు ఫఖద్ అలింతహు تعلم ما في نفسي ولا يعلم ما في نفسي إنك أنت علام الغيوب وإذا قال الله يا عيسى ابن مريم مريم కుమారుడవైన ఓ ఈసా, నీవు ప్రజలతో ఏ రోజైనా చెప్పావా నీవు సృష్టికర్త అల్లాహ్ను విడిచిపెట్టి నన్ను నా తల్లిని ఆరాధించమని? وإذا قال الله يا عيسى ابن مريم أنت قلت للناس اتخذوني أمي إلهين من دون الله, నన్ను కాదని అంటే అల్లాహ్ను విడిచిపెట్టి నన్ను నా తల్లిని ఆరాధించమని చెప్పావా? ఎప్పుడైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ విధంగా అన్నాడు, ఈసా అలైహిస్సలాం అంటారు సుబ్హానల్లాహ్ సుబ్హానహు కాల సుబ్హానక్, అల్లాహ్ నీవు పరిశుద్ధుడవు. మా యకూ ఇన్ కున్తు ఖుల్తు లహుం ఫఖద్ అలింతహు తఅలము మా ఫీ నఫ్సి వలా యఅలము మా ఫీ నఫ్సి, అల్లాహ్
ఒకవేళ నేను గనక ప్రజలతో నన్ను ఆరాధించమని అని చెప్పి ఉంటే ఆ విషయం నీకు తెలిసి ఉండేది. ఎందుకంటే నా హృదయంలో ఏముందో నీకు తెలుసు, కానీ నీ హృదయంలో ఏముందో నాకు తెలియదు. ఇన్నక అంత అల్లామల్ గుయూబ్, రహస్యంగా ఉన్న యథార్థాలని తెలిసేవాడు నీవేనల్లా, నాకేం తెలియదు, నేను చెప్పలేదు, నేను దేవుని కొడుకుని, లేకపోతే ముగ్గురు దేవుళ్ళు నన్ను ఆరాధించమని వాళ్ళు ఏం చేశారో నాకు తెలియదు, నీ ఇష్టం అల్లా మా అని చెప్పేసి ఈసా అలైహిస్సలాం ఆ రోజు అల్లా ముందు జవాబిస్తారు. కాబట్టి సోదరులారా, ఆయన దేవుడు కాదు, దేవుని కుమారుడు కాదు. దైవదూతలు ఏమని చెప్పారు? ఆయన దేవుని కుమారుడు అని చెప్పలేదు, దేవుడు అని చెప్పలేదు, ఆయన మనిషి కుమారుడు అని చెప్పారు, ఊయల్లో మాట్లాడతారని చెప్పారు, గ్రంథాన్ని వివేకాన్ని ఇస్తాడని చెప్పారు. ఆయన కూడా చెప్పాడు, నేను దాసుని, దేవుని ప్రవక్తను, గ్రంథాన్ని ఇచ్చాడు, మరియు ఈ విధంగా నేను కఠినమైన వాడి కాదు, తల్లి సేవ చేస్తాను అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పాడు. ఆయనకి పరిశుద్ధాత్మ ద్వారా సహాయం చేశారని, ఊయల్లో మాట్లాడించారని, గ్రంథాన్ని వివేకాన్ని ఇచ్చారని, ఆయన చేత మహిమలు చేయించారని. కాబట్టి సోదరులారా, ఈ వాక్యాలన్నింటిలో ఆయన దేవుని కుమారుడు కాదని తెలుసుకున్నాము, దేవుని యొక్క దాసుడే అని తెలుసుకున్నాము, దేవుని యొక్క ప్రవక్తని తెలుసుకున్నాము, త్రిత్వదేవుడు ముగ్గురు దేవుళ్ళు కాదు, దేవుడు ఒకడే అని తెలుసుకున్నాము. ప్రవక్తలు ఎంతో మందిని చంపారు, అట్లానే యేసును కూడా చంపాలనుకున్నారు, కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన సజీవంగా పైకెత్తాడు. కాబట్టి సోదరులారా, ప్రళయ దినం రోజు కూడా ఆయన అడుగుతాడు, ఏమయ్యా ఎప్పుడైనా నువ్వు ప్రబోధించమని, నన్ను ఆరాధించమని చెప్పావా అంటే ఏ రోజు ఆయన చెప్పలేదు. కాబట్టి సోదరులారా, నేను అల్లాహ్తో చేసేటువంటి దువా ఏంటంటే, ఓ అల్లాహ్, ఏ విధమైనటువంటి యథార్థాలను నీవు ఖురాన్ గ్రంథంలో ఈసా అలైహిస్సలాం ద్వారా మాకు ప్రబోధించావో అలాంటి నిజమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండేటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించు. ఎంతో మంది అమాయకులైనటువంటి ప్రజలు తెలియకపోవడం చేత దేవాన్ని పంపినటువంటి ఈసా అలైహిస్సలాం వారిని నీ కుమారుడిగా లేకపోతే నీలో భాగంగా భావిస్తున్నారు, కానీ అది ఘోరమైనటువంటి నేరమని వారు తెలిసి వారు కూడా దేవుని యొక్క ప్రవక్తగా ఈసా అలైహిస్సలాం వారిని నమ్మి ఆయన తర్వాత వచ్చినటువంటి ప్రవక్తను, ఆయన ఏదైతే సువార్తను వినిపించాడో, మింబాది ఇస్ము ముహమ్మద్, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుసరించమని చెప్పాడో, ఆ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుసరించే భాగ్యం వల్ల మా అందరికీ ప్రసాదించు. ఆమీన్ సుమ్మా ఆమీన్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్, అస్సలాము అలల్ ముర్సలీన్, వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఆమీన్. వాఖిర్ దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.